పూలతోటి భలే తయారై వెళ్ళే కోతి బాబా కోటు వేసి ఇందుకి బయలుదేరే కోతి బాబా కోటు వేసి ఇందుకి బయలుదేరే ఇవాళ మంగళవారం చిట్టి ఎలుకకు వచ్చే జ్వరం ఇవాళ మంగళవారం చిట్టి ఎలుకకు వచ్చే జ్వరం డాక్టర్ దగ్గరికి వెళ్ళింది ఎలుక సూది మందు ఇచ్చాడు డాక్టర్ ఎలుక అరిచే కుయ్ కుయ్ ఎలుక అరిచే కుయ్ ఎలుక అరిచే కుయ్ ఇవాళ మంగళవారం చిట్టి ఎలుకకు వచ్చే జ్వరం 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 డాక్టర్ దగ్గరికి వెళ్ళింది ఎలుక సూది మందు ఇచ్చాడు డాక్టర్ ఎలుక అరిచే కుయ్ కుయ్ ఎలుక అరిచే కుయ్ ఎలుక అరిచే కుయ్ ఇవాళ మంగళవారం చిట్టి ఎలుకకు వచ్చే జ్వరం ఇవాళ మంగళవారం చిట్టి ఎలుకకు వచ్చే జ్వరం la 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 la
ఉడతా ఉడతా ఊచ్ ఎక్కడికెళ్ళావు ఉడతా ఉడతా ఊచ్ ఎక్కడికెళ్ళావు కొమ్మ మీద జాంపండు కోసుకొస్తావా మా పాపయ్యకిస్తావా ఉడతా ఉడతా ఊచ్ ఎక్కడికెళ్ళావు ఉడతా
కాకి కాకి గువ్వల కాకి కాకి నాకు
చెలాకి గుర్రం సవాలు చేస్తే చక్కని గుర్రం సాములు చేస్తే సర్కస్ గుర్రం పౌరుషం ఉంటే పందెం గుర్రం ఆగకపోతే అరబ్బి గుర్రం చచ్చుదైతే చెక్కా గుర్రం ఆగకపోతే అరబ్బి గుర్రం చచ్చుదైతే చెక్కా గుర్రం చల్ చల్ గుర్రం చెలాకి గుర్రం సవాలు చేస్తే చక్కని గుర్రం సాములు చేస్తే సర్కస్ గుర్రం పౌరుషం ఉంటే పందెం గుర్రం ఆగకపోతే అరబ్బి గుర్రం చచ్చుదైతే చెక్కా గుర్రం ఆగకపోతే అరబ్బి గుర్రం చచ్చుదైతే చెక్కా గుర్రం చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా
బాగున్నారా? మీరు ఎప్పుడైనా ఏనుగుని దగ్గరగా చూసారా? ఎక్కడన్నా జూలోనో లేకపోతే గుడి ముందరో చూసే ఉంటారు కదా. మరి అలాంటి ఏనుగు ఏకంగా మన ఇంటి ముందరికి వచ్చేస్తే భలే సరదాగా ఉంటుంది కదా. అలా ఓ ఏనుగు మంచినీరు తాగేందుకు మన నేస్తాలు ఉండే ఊరికి వెళ్ళిందట. అక్కడ ఆ ఏనుగుని చూసిన నేస్తాలు చేస్తున్న హడావిడిని చూడండి మరి. ఏనుగమ్మ ఏనుగు ఏ ఊరొచ్చిందేనుగు
మోతుగు నీరు నీరు కాదు నిమ్మల బావి బావి కాదు బచ్చలి కూర కూర కాదు గుమ్మడికాయ కాయ కాదు పాపాయి కాలు కాలు తీసి కడగబెట్టు మోతుగు నీరు నీరు కాదు నిమ్మల బావి బావి కాదు బచ్చలి కూర కూర కాదు గుమ్మడికాయ కాయ కాదు పాపాయి కాలు కాలు తీసి కడగబెట్టు మా
దారిలో ఎలుగు వచ్చింది, పల్లీనే తింటానంది. పిల్లి ఎలుగును కొట్టే, ఎలుగుకు ఊడిన జుట్టే. హాయ్ నేస్తాలు, అంతా బాగున్నారుగా? మరే మనం ఎప్పుడన్నా మంచి మంచి బట్టలు వేసుకొని బాగా తయారయ్యామనుకోండి, పెద్దవాళ్ళు మనల్ని చూసి అచ్చు కృష్ణుడిలాగా ఉన్నామని అంటారు. నిజంగా ఆ కృష్ణుడు ఎలా ఉంటాడో మీకు తెలుసా? అయితే ఈ పద్యం వినండి చాలు, మీకే అర్థమైపోతుంది. చిన్ని కృష్ణుడికి వెన్నంటే బోలెడు ఇష్టం కదా, అందుకని ఆ కన్నయ్య ఎప్పుడు చేతిలో వెన్న ముద్దతో ఉంటాడట. ఇంకా కృష్ణుడి రూపం ఎలా ఉంటుందంటే, చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలత్రాడు పట్టుదట్టి. చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలత్రాడు పట్టుదట్టి. సందెతాయత్తులను సరిమోవా గజ్జెలు, సందెతాయత్తులను సరిమోవా గజ్జెలు. చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలుతూ, చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలుతూ. చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలత్రాడు పట్టుదట్టి. చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలత్రాడు పట్టుదట్టి. సందెతాయత్తులను సరిమోవా గజ్జెలు, సందెతాయత్తులను సరిమోవా గజ్జెలు. చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలుతూ, చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలుతూ. చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలత్రాడు పట్టుదట్టి. చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలత్రాడు పట్టుదట్టి. సందెతాయత్తులను సరిమోవా గజ్జెలు, సందెతాయత్తులను సరిమోవా గజ్జెలు. చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలుతూ, చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలుతూ. చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలత్రాడు పట్టుదట్టి. చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలత్రాడు పట్టుదట్టి. సందెతాయత్తులను సరిమోవా గజ్జెలు, సందెతాయత్తులను సరిమోవా గజ్జెలు. చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలుతూ, చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలుతూ. ఓ చిట్టి బంగాళదుంప ఎక్కడికెళ్ళావు, వంకాయ పుట్టలోన పడుకున్నాను. ఓ చిట్టి బంగాళదుంప ఎక్కడికెళ్ళావు, వంకాయ పుట్టలోన పడుకున్నాను. వంకాయ తంతే ఏడుస్తున్నాను, అమ్మేమో ముద్దు పెడితే నవ్వుతున్నాను. వంకాయ తంతే ఏడుస్తున్నాను, అమ్మేమో ముద్దు పెడితే నవ్వుతున్నాను.
నాన్నగారు చాక్లెట్ ఇస్తే గంతులేశాను, అన్నయ్య ఐస్ క్రీమ్ ఇస్తే గుటుక్కు మింగాను. నాన్నగారు చాక్లెట్ ఇస్తే గంతులేశాను, అన్నయ్య ఐస్ క్రీమ్ ఇస్తే గుటుక్కు మింగాను. ఓ చిట్టి బంగాళదుంప ఎక్కడికెళ్ళావు, వంకాయ పుట్టలోన పడుకున్నాను. 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 వంకాయ తంతే ఏడుస్తున్నాను, అమ్మేమో ముద్దు పెడితే నవ్వుతున్నాను. వంకాయ తంతే ఏడుస్తున్నాను, అమ్మేమో ముద్దు పెడితే నవ్వుతున్నాను. నాన్నగారు చాక్లెట్ ఇస్తే గంతులేశాను, అన్నయ్య ఐస్ క్రీమ్ ఇస్తే గుటుక్కు మింగాను. నాన్నగారు చాక్లెట్ ఇస్తే గంతులేశాను, అన్నయ్య ఐస్ క్రీమ్ ఇస్తే గుటుక్కు మింగాను. ఓ చిట్టి బంగాళదుంప ఎక్కడికెళ్ళావు, వంకాయ పుట్టలోన పడుకున్నాను. ఓ చిట్టి బంగాళదుంప ఎక్కడికెళ్ళావు, వంకాయ పుట్టలోన పడుకున్నాను. కోతి బావ కోటు వేసి ఇందుకి బయలుదేరే, కోతి బావ కోటు వేసి ఇందుకి బయలుదేరే. గుత్త టోపీ చెప్పులతోటి భలే తయారై వెళ్ళే, గుత్త టోపీ చెప్పులతోటి భలే తయారై వెళ్ళే. కోతి బావ కోటు వేసి ఇందుకి బయలుదేరే, కోతి బావ కోటు వేసి ఇందుకి బయలుదేరే. రసగుల్లా చూసి కోతి బావా, రసగుల్లా చూసి కోతి బావా వాటిని చటుక్కు మింగే, అరే వాటిని చటుక్కు మింగే. వేడి వేడి రసగుల్లాతో నాలుక కాలిపోయే, అరే వేడి వేడి రసగుల్లాతో నాలుక కాలిపోయే. కోతి బావ భోరు భోరుమని ఇంటికి పరుగులు తీసే, కోతి బావ భోరు భోరుమని ఇంటికి పరుగులు తీసే. టోపీ విసిరి చెప్పులు విసిరి కుమిలి కుమిలి ఏడ్చే, టోపీ విసిరి చెప్పులు విసిరి కుమిలి కుమిలి ఏడ్చే. ఇవాళ మంగళవారం చిట్టి ఎలుకకు వచ్చే జ్వరం, ఇవాళ మంగళవారం చిట్టి ఎలుకకు వచ్చే జ్వరం. డాక్టర్ దగ్గరికెళ్ళింది ఎలుక, సూది మందు ఇచ్చాడు డాక్టర్. ఎలుక అరిచే కుయ్ కుయ్, ఎలుక అరిచే కుయ్.
ఇవాళ మంగళవారం చిట్టి ఎలుకకు వచ్చే జ్వరం. రెండు ఎలుకలు రెండు ఎలుకలు ముద్దు ముద్దువి చిట్టి చిట్టివి అల్లరి చేసి ఆడి పాడి గంతులు వేశాయి. పుర్ 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 పుర్. పిల్లేమో అంది మ్యావ్ మ్యావ్. నేరానా? వద్దొద్దు, మమ్ము చంపేస్తావు, తోకలు కోసేస్తావు, ఆపై తినేస్తావు, ఆపై తినేస్తావు. మేము నీతో రాము, మేము పారిపోతాము, మేము పారిపోతాము. పుర్ర్. రెండు ఎలుకలు రెండు ఎలుకలు ముద్దు ముద్దువి చిట్టి చిట్టివి అల్లరి చేసి ఆడి పాడి జున్నును తిన్నాయి. పిల్లేమో అంది మ్యావ్ మ్యావ్. నేరానా? వద్దొద్దు, మమ్ము చంపేస్తావు, తోకలు కోసేస్తావు, ఆపై తినేస్తావు, ఆపై తినేస్తావు. మేము నీతో రాము, మేము పారిపోతాము, మేము పారిపోతాము. పుర్ర్. రెండు ఎలుకలు రెండు ఎలుకలు ముద్దు ముద్దువి చిట్టి చిట్టివి అల్లరి చేసి ఆడి పాడి డోలును వాయించే. పిల్లేమో అంది మ్యావ్ మ్యావ్. నేరానా? వాయించనా? వద్దొద్దు, నువ్వు రావద్దు, పాటలు పాడొద్దు, నువ్వు గోల చేస్తావు, డోలును పాడు చేస్తావు, మేము పారిపోతాము, నీ చేతికి చిక్కములే, నీ చేతికి చిక్కములే. పుర్ర్. చున్ను మున్ను అన్నదమ్ములు రసగుల్లాకై తన్నుకున్నారు. చున్ను అన్నాడు నే తింటాను, మున్ను అన్నాడు నే తింటాను. అమ్మేమో గొడవను వింది, ఇద్దరి చెంపలు వాయించింది. ప్రేమతో వారిని సముదాయించింది. కోపము వద్దు, నగువులు వద్దు, కలిసి మెలిసి ఉండాలని చెప్పింది. చున్ను మున్నుకి సారీ చెప్పాడు, మున్ను చున్నుకి సారీ చెప్పాడు. ఇద్దరు మళ్ళీ ఒకటయ్యారు. కోపము వద్దు, నగువులు వద్దు, ఎప్పటికీ మీరిలానే ఉండాలి.
హలో నేస్తాలు, ముందు నాకు విషయం చెప్పండి. మీరు చాక్లెట్లు తిన్నంత ఇష్టంగా అన్నం తింటారా? కష్టం కదూ. మనమే ఇలా ఉంటే ఇంకా చిన్నపిల్లలు అన్నం తినడానికి ఎంత పేచీ పెడతారో కదా. అందుకే అమ్మలు వాళ్ళకి బోల్లెడు కబుర్లు చెబుతూ పాటలు పాడుతూ ఎలాగో ఏమర్చి అన్నం తినిపించేందుకు తంటాలు పడుతూ ఉంటారు. అవసరమైతే ఏకంగా చందమామనే పిలుస్తారు. నమ్మరా? అయితే మీరే చూడండి. హలో నేస్తాలు, మీరు ఎప్పుడైనా అన్నమాచార్యుల వారి పేరు విన్నారా? ఆయన పెద్ద పెద్ద పాటలు రాసిన విషయం మీకు తెలుసు కదా. దేవుడిని కీర్తిస్తూ ఆయన రాసిన పాటలని కీర్తనలు అంటారు. అలాంటి అన్నమాచార్యులు జోల పాటలు కూడా రాశారు తెలుసా? అంటే మరేమీ లేదు, వీటిని వింటుంటే ఎలాంటి వారికైనా నిద్ర ముంచుకు వచ్చేస్తుందన్నమాట. ఏం నమ్మరా? కావాలంటే ఈ పాటని చూడండి. అచ్యుతానంద జో జో ముకుంద రావే పరమానంద రామ గోవింద జో అచ్యుతానంద జో జో ముకుంద జో జో. నందు నింటను చేరి నయము మీరంగా చంద్రవదనలు నీకు సేవ చేయంగా అందముగ వారిండ్ల ఆడుచుండంగా మందలకు దొంగ మాముతురంగా జో అచ్యుతానంద జో జో ముకుంద జో జో. అంగజుని గన్న మాయన్న ఇటురారా బంగారు గిన్నెలో పాలు పోసేరా దొంగని బని సతులు పొంగుచున్నారా ముంగిట నాడరా మోహనాకార జో అచ్యుతానంద
జో జో ముకుంద జో జో అంగుగా తాళపా కన్నయ్య చాల శృంగార రచనగా చెప్పే నీ జోల సంగతిక సకల సంపదల నీ వేళ మంగళము తిరుపట్ల మదన గోపాల జో అచ్యుతానంద జో జో ముకుంద జో జో జో